నా స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఫ్రెష్గా కడిగిన 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం ధనియాలు, ఉల్లిగడ్డ, ఎండు కొబ్బరి, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, పులుసు కోసం చింతపండు, కరివేపాకు తీసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి. పోపు కోసం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని వేడి అయ్యాక కొంచెం నూనె వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేయించుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుందండి. వేగిపోయాయి. వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. దానిలోనే సన్నగా కట్ చేసిన కొబ్బరి, ఎల్లిపాయలు, ఒక 2 లవంగాలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోతుందండి. మళ్ళీ అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో కొన్ని జీలకర్ర, మెంతులు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేగేలోపు చింతపండు పులుసు తీసుకొని దానిలో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోయిందండి. ఇందాక మనం వేయించుకున్నది మనం మిక్సీ పట్టుకోవాలి. పోను కూడా వేగిపోయిందండి. దానిలో పసుపు వేసుకొని మనం ఉప్పు, కారం అన్నీ రెడీ చేసిన చింతపండు పులుసు ఆ పోపులో వేసుకోవాలి. పులుసు వేసుకొని మనం ఇందాక మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా దానిలో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పులుసును బాగా మరగనివ్వాలి. పులుసు బాగా మరగాలండి. మరిగిపోయింది పులుసు కూడా. కరివేపాకు తీసేస్తున్నానండి. తీసేసి పక్కన పెట్టేసుకొని దానిలో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేస్తున్నాను. చేప ముక్కలు వేశాక బాగా కలపొద్దండి. మామూలుగా కలిపేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిపోతుంది. 5 మినిట్స్లో రుచికరమైన చేపల పులుసు తయారవుతుందండి. మూత పెట్టుకోవాలి. మూత తీసేస్తే ఉడికిపోతుంది. చూడండి ఎలా ఉడుకుతుందో. చివరిగా మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారైపోయిందండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేపల పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. 2 ముద్దలు ఎక్కువే తింటారు. ఓకే, బాయ్ అండి.